నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి వద్ద ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం వచ్చిన గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పడాల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలంలోని 7 ప్రభుత్వ పాఠశాలకు చెందిన 120 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, 60 మంది విద్యార్థినులకు సైకిళ్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ కేవలం ఎరువుల తయారీ కంపెనీ మాత్రమే కాదని సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న మంచి సంస్థ అన్నారు. మనందరికీ తెలిసిందే కొంచెం సీజన్లో అది దోమలు ఎక్కువ ఉండడం, స్పెసిఫిక్గా మా ఇంటితో సహా సో చెట్లు ఎక్కువ ఉండడం, తర్వాత కెనాల్స్ ఉండడం వల్ల దోమల బెడ చాలా ఎక్కువ అయింది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే నేను పర్సనల్గా ఇది రెండో సమ్మర్. సో ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే నాకు ఇప్పుడు ఎందుకో ఎక్కువ అనిపించింది. సో అందుకని ఒక జిల్లా వ్యాప్తంగా ఎస్పెషల్లీ కాకినాడ మున్సిపాలిటీలో ఒక డ్రైవ్ లాగా తీసుకొని కంప్లీట్ ఆల్ కెనాల్స్, ఆల్ వాటర్ స్టోరేజ్ ఉన్న ఏరియాస్ అన్ని క్లీనప్ చేసుకుంటూ, అతి ముఖ్యంగా మాది హోసెస్ ఏవైతే మన టాయిలెట్ నుంచి బయటకు వచ్చే వెంట్స్ ఉంటాయో, సో అక్కడ మెజారిటీ ఇన్సిడెంట్స్ ఆఫ్ అంటే అక్కడ మేజర్గా మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అవటం, అక్కడ నుంచి ఈవినింగ్స్ బయటికి రావటం, సో ఇళ్ళకి పక్కనే ఉంటాయి కాబట్టి ఇళ్ళకి రావడం జరుగుతుంది. సో అందుకని ఒక ప్రోగ్రామ్ కింద అందరూ ప్రతి కాలనీలో ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక బట్ట కానీ లేకపోతే అలాంటి నెట్ కానీ ఏదో ఒకటి, ఆ నెట్ ఒకసారి తీసుకుంటాం ప్లీజ్. మనం చేయగలిగేది అంతా కలిపి ఒక 5 రూపాయలు కూడా అవ్వద్దు. సో ఇలా ఒక నెట్ లాంటిది ఒక తయారు చేసుకొని ఆ హోస్కి ఇలా కవర్ చేసి ఇలా తాడు కట్టేస్తే ఇంకా ఆ మస్కిటోస్ బయటికి రాకుండా ఇది ఒక ప్రయత్నం. సో మిగతా వాటితో పాటు ఇది కూడా చేస్తే వీలైనంత వరకు మనం మస్కిటోస్ నుంచి కొంత రక్షణ పొందుతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇవాళ విద్యుత్ నగర్ కాలనీ వాసులు అందరూ వచ్చారు. యాక్చువల్లీ వెరీ గుడ్ టు సీ. అన్ఫార్చునేట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకుండా క్షమించాలి, నాకు చిన్న పిల్లలు వెయిటింగ్ అనమాట. సో అందుకని వెళ్ళాల్సి వస్తుంది. సో అందరూ ఇలానే ముందుకు వచ్చి మొత్తం కాలనీలో అంతా మీరే ముందుండి చేయించాలి. అండ్ మిమ్మల్ని చూసి మిగతా కాలనీ కూడా స్టార్ట్ చేస్తాం. మేము స్వచ్ఛ ర్యాంక్ 38 నుంచి సార్ టాప్ 3లో కావాలని కోరుకున్న సంకల్పాలు అనుకున్నాం సార్. థ్యాంక్ యూ. డెఫినెట్గా